నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. శుక్రవారం వస్తే చాలు టాలీవుడ్‌లో కొత్త సినిమాల సందడి నెలకొంటుంది. అలాగే మరి ఈ శుక్రవారం 2 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి 'నాగబంధం', ఇక రెండోది 'రావ్ బహదూర్'. ఈ 2 సినిమాలు ఎలా ఉన్నాయి, ఏంటి అనే విషయం పైన మనతో మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియోలో ఉన్నారు. సాక్షి ఆహ్, సినిమా కరస్పాండెంట్ పిఎస్ఎన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చూసారా కొత్త సినిమాలు 'నాగబంధం' ఇంకా 'రావ్ బహదూర్'? 2 చూసా. ఓకే. మొదటగా 'నాగబంధం' గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఎలా ఉందండి 'నాగబంధం'? బావుంది సినిమా. హ్మ్. చాలా బావుంది సినిమా. కథ కూడా చాలా మంచి కథ. అంటే నేను ఫీల్ అయింది ఏంటంటే, సినిమా చాలా గ్రాండియర్‌గా ఉంది. అన్నీ బావున్నాయి. హ్మ్. కానీ కథలో ఇంకా కొంచెం క్లారిటీ ఉంటే బావుండు అనిపించింది. హ్మ్. సెట్స్ కూడా చాలా బా ఏశారు. హ్మ్. అంటే ఏమనిపిస్తదంటే, సెట్స్ ఏసుకున్న తర్వాతకెళ్ళి అన్ కథకి అనుకున్నారా అనిపిస్తుంది. హ్మ్. ఈ కథ సెట్ అనుకోని సెట్ ఎయలేదని అనిపించట్లేదు. అనిపించలే. హ్మ్. ఒక ఫస్ట్ టెంపుల్ సెట్ ఏద్దాం. లేతే హ్మ్. ఇంకో సెట్ ఏసుకుందాం. ఈ సెట్‌లన్నీ ఏసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా కథ అనుకుందామా అనుకున్నట్టు ఉంటది సినిమా. హ్మ్. అంటే ఆ సెట్‌కి తగ్గట్టు సినిమా తీయలేదేమో ఆ అని సెట్‌కి అనిపించిందా? తగ్గట్టు సినిమా తీశారు. హ్మ్. కానీ కథకు తగ్గట్టు సినిమా తీయలేదేమో అనిపించింది. హుహు. అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. హ్మ్. కథలో వాళ్ళకి విపరీతంగా కన్‌ఫ్యూజ్ అయిపోయారు. హ్మ్. అలాగే ఆడియన్‌ని కూడా కన్‌ఫ్యూజ్ చేస్తారు. ఓకే. ఒక ఒక ఎక్స్‌పీరియన్స్ ఉన్న దర్శకుడైతే ఈ కథకి చాలా బాగుండేమో అనిపించింది హ్మ్. నా వరకు. డైరెక్టర్ అభిషేక్ నామా గదా! అభిషేక్ నామ్మ. అంతకుముందు ఏం చేసేవారు ఆయన ఆయన? ప్రొడ్యూసర్. ఆయన హ్మ్. చాలా పెద్ద ప్రొడ్యూసరు. హ్మ్. ఆయన మొదటిసారి తీశారు. హ్మ్. కానీ తన ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం చేశారు. కానీ ఇంకా అతనికి ఎక్స్‌పీరియన్స్ లేక కొన్ని కొన్ని పొరపాట్లు జరిగినాయి. సినిమా చూస్తున్నంత సేపు కొత్త డైరెక్టర్ తీసిన సినిమాలా కనిపిస్తుందా? డైరెక్టర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీసిన సినిమాలా కనిపిస్తుందా? 100% ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్‌లకి కనిపిస్తది. హ్మ్. కానీ తీసిన విధానం చూస్తే ఇంకా ఈయన కథలోను అక్కడ వేరే చోట్ల అన్ని చోట్ల కూడా కరెక్ట్‌గా ఉంటే ఎడిటింగ్ అని గాని, హ్మ్. అన్ని చోట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండే అనిపించింది. హ్మ్. హీరో గురించి చెప్పండి. 2 పాత్రలు చేశాడు గదా! హీరో 'విరాట్' హ్మ్. 2 పాత్రలు చేశాడు. 'విరాట్' వన్ మ్యాన్ షో అన్నట్టు సినిమా. అంత బా చేశాడు 'విరాట్.' 'విరాట్' పెర్ఫార్మన్స్ కానీ, హ్మ్. 'విరాట్' చేసిన విధానం చాలా బాగుంది సినిమాలో. సినిమా అంతా 'విరాట్' నడిపించాడు సినిమాని. సనాతన ధర్మం గురించి కూడా చూపించారని. మనం ఈ విషయమే కొంచెం ఎక్కువ మాట్లాడుకోవాలి. హ్మ్. సనాతన ధర్మానికి ఇంత ఇంత అర్థాన్ని ఇచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో ఎదురాల. హ్మ్. అంత బాగా చేశారు. నాకు తెలిసి ఈ తెలుగులో ఈ మధ్య కాలంలో సనాతన హ్మ్. ధర్మంని ఇంత బాగా చూపించిన సినిమా 'నాగబంధం.' గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయండి? గ్రాఫిక్స్ బాగున్నాయి. హ్మ్. గ్రాఫిక్స్ కూడా వాళ్ళు చాలా ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమాకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హ్మ్. విపరీతమైన హైప్ తీసుకొచ్చారు. విపరీతమైన మంచి సెట్స్ ఏసారు. మంచి గ్రాఫిక్స్ చేయించుకున్నారు. 100,00,00,000 సినిమా తీస్తున్నాం, 100,00,00,000 సినిమా తీస్తున్నాం. అలాగే అడ్వాంటేజ్ అయింది. అలాగే బిజినెస్ కూడా అయింది. మ్యూజిక్ ఎలా ఉంది? చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా. మనది రీ రికార్డింగ్ కూడా అన్నీ బాగున్నాయి. హ్మ్. అలాగే ఆహ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? అభిషేక్ నామా ఫిల్మ్స్ మామూలు మిగతా ఫిల్మ్స్ కూడా ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగుంటాయి సినిమా. హ్మ్. అలా ప్రొడక్షన్ చూస్తుంటే ఆ గ్రాండియర్ కనిపించిందా స్క్రీన్ గ్రాండ్ మీద? ఖచ్చితంగా కనిపించింది. హ్మ్. మీకు ఏదో వేరే వేరే సినిమాలు అంతే ఇలాగే ఉండే కదా అనిపిస్తది. హ్మ్. కానీ అంత ప్రయత్నం చేశాడు అతను. ఆయన సినిమా చూపించడానికి. కాకపోతే నాకు చాలా మంచి కథ. కథ కూడా. ఎప్పుడైతే నాగబంధాన్ని మనం ఛేదించాలి. హ్మ్. నాగబంధం ఛేదించినోడు అదే స్టోరీయా? హ్మ్. నాగబంధం ఛేదించడమే నాగబంధం స్టోరీయా? ఛేదిస్తే ఈ హ్మ్. బ్రహ్మాండాన్ని శాసించొచ్చు. హ్మ్. అనేది ఎవరికి ఆ బ్రహ్మాండాన్ని సా శాసిస్తే మనం హ్మ్. చిరంజీవిగా బతకచ్చు. హ్మ్. అనేది ఎవడికుంటది ఆ ఉద్దేశం? విలన్‌కుంటది. అవును. కానీ ఆ విలన్‌కి ఉన్న ఉద్దేశాన్ని కరెక్ట్‌గా ఆయన ప్రజెంట్ చూపించలేకపోయారు. చేయలేకపోయాడది. ప్రెజెంట్ చేయలేకపోయారు. స్టోరీ తీసుకెళ్ళే విధానం కరెక్ట్ గానే ఉందా? అంటే కొత్త డైరెక్టర్ గదా! మీకు ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదే అనిపిస్తది. హ్మ్. కానీ సెకండ్ హాఫ్ వచ్చే టైంకి ఆయన కథలో చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయాడు. హ్మ్. ఆ ముందు, వెనక మనకే ఇదేంటి ఇది అయిపోయింది కదా! మళ్ళీ ఈళ్ళొచ్చారేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఈళ్ళొస్తున్నారు. హ్మ్. అలా ప్రేక్షకుడు అలా ఫీల్ అవుతుంది. హీరోయిన్ పాత్ర ఎలా ఉందండి? హీరోయిన్ పాత్ర చాలా కీలకమైన పాత్ర. హ్మ్. హీరోయిన్‌నే ఆ కథలో హీరోయిన్ వల్లే ఆ కథ నడుస్తా ఉంటది. హ్మ్. ఓకే. టోటల్‌గా మీకేమనిపించింది సినిమా? అంటే 3 ఆప్షన్స్ చెప్తాను. హ్మ్. హిట్టు, ఫ్లాపు, యావరేజ్. నాకైతే యావరేజ్ అనిపించింది. హ్మ్. నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం ఇది. ఓకే. ఇక రెండో సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇవాళ రిలీజ్ అయిన సినిమా 'రావ్ బహదూర్' సినిమా ఎలా ఉంది? 'రావ్ బహదూర్' సినిమా బాగా ఇంటెలెక్చువల్ మూవీ అనాలి ఆ హ్మ్. సినిమాని. హ్మ్. ఎందుకంటే 'వెంకటేష్ మహా' ఇంతకు ముందు సినిమాలు మీరు అబ్జర్వ్ చేసినట్టుంటే ఆహ్, ఫస్ట్ వచ్చిన సినిమా ఆయన 'కంచరపాలెం' గాని, 'కేర్ ఆఫ్ కంచరపాలెం.' హ్మ్. 'ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య' కానీ హ్మ్. ఆ సినిమాలు అది కూడా సచిదేవే హ్మ్. రెండో సినిమా కూడా. చాలా మీకు బావుంటాయి 2 సినిమాలు కూడా. డిఫరెంట్ జానర్స్‌లో ఉంటాయి. అంటే 'కంచరపాలెం' కూడా చాలా ఆడిన సినిమా మంచి రెవెన్యూ రాబట్టింది. ఆ రోజుల్లో చాలా అది ట్రెండ్ సెట్టర్ అయింది. హ్మ్. ఇప్పుడు 'సత్యదేవ్'
హీరోగా చేసిన 'రావు హ్మ్. బహదూర్' ఆ సత్యదేవ్ ఒక్కడే చేయగలడా ఈ క్యారెక్టర్? అంత పెర్ఫార్మెన్స్ అంత బావుంది. హ్మ్. ఆయనకి ఇంకా ఎందుకు సరైన బ్రేక్ రావట్లేదు అనిపిస్తుంది ప్రతి ప్రేక్షకుడికి కూడా. హ్మ్. అంటే మంచి పెద్ద హిట్ కొట్టలేకపోతున్నాడు ఆ! అని. ఇంకా ఈయనకి ఏంటి ఇంత పెర్ఫార్మర్‌కి హ్మ్. ఇంత పెద్ద హిట్ రావాల్సిన ఇతను ఎందుకు రాలేదు హ్మ్. సత్యదేవ్‌కి అనిపిస్తది. ప్రేక్షకుడికి కూడా అనిపిస్తది. సినిమా సత్యదేవే ఇంత చేయగలడా? ఆ క్యారెక్టర్ 'రావు బహదూర్' క్యారెక్టర్. 'రావ్ బహదూర్' సినిమా ఒక పీరియాడికల్ ఆహ్, పీరియా పీరియాడికల్ మూవీ ఇది. పీరియాడికల్ మూవీ. సో పీరియాడికల్ మూవీ ఆ టైంలోనే స్టార్ట్ అవుద్ది. ఆ టైంలోనే ఎండ్ అవుద్ది. హ్మ్. సో, ఇప్పటికి ఈ ఈ టైమ్ తోటి సంబంధం లేదు ఈ సినిమాకి. టైంతో సంబంధం లేదు. సో, జనాలను మరి ఆకట్టుకుంటుందా? ఖచ్చితంగా ఆకట్టుకుంటదనుకుంటున్నా. హ్మ్. ఎందుకంటే సినిమా మీకు సినిమాలో మీరు సినిమాలో కూర్చున్న తర్వాత ఒక్క హ్మ్. 20 మినిట్స్ మీరు సినిమాలోకెళ్ళే వరకు టైం పడుతుంది. తర్వాత ఇంక సినిమా అంతా మీతో ట్రావెల్ అవుతారు. హ్మ్. సినిమాతో ట్రావెల్ అవుతారు హ్మ్. చివరి వరకు. అరే! భలే ఉంది. ఇప్పుడు మీకు రెగ్యులర్ మూవీస్ 4 ఫైట్‌లు, పిచ్చి కామెడీ, ఏదో కామెడీ, హ్మ్. 4 ఫైట్స్, 4 సాంగ్స్. అందులో ఒక ఐటెమ్ సాంగ్. ఇది కదా సినిమా ఫార్మాట్. 'వెంకటేష్ మహాద్' ఈట్లన్నిటిని మించి చేస్తాడు. వె ఇలాంటి ఫార్మాట్‌కెళ్ళడు. ఓకే. 'వెంకటేష్ మహా' గత సినిమాలు చూస్తే 'కేర్ ఆఫ్ కంచరపాలెమైన', 'ఉమామహేశ్వర', 'ఉగ్ర రూపస్య' సినిమాలైనా దానికి దీనికి ఏంటి? అంటే ఆ జోనరు, ఈ జోనర్ ఒకటేనా? లేకపోతే 3 డిఫరెంట్ అనుకోవాలి. హ్మ్. ఆ జోనర్స్ అవి కూడా ఇవి వేరే జోనర్స్. ఇది వేరే జోనర్స్ హ్మ్. ఎళ్ళింది. ఎలా హ్యాండిల్ చేసిన విధానం ఎలా ఉంది? చక్కగా హ్యాండిల్ చేయడు 'వెంకటేష్ మహా'. అందులో అతను కూడా ఒక క్యారెక్టర్ ఎసాడు. హ్మ్. హీరోయిన్‌కి మంచి క్యారెక్టర్ డెప్త్ ఉందా క్యారెక్టర్‌లో? హీరోయిన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అమ్మాయిది. హ్మ్. అమ్మాయి హీరోయిన్ మెయిన్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 సినిమాల్లో కూడా హీరోయిన్నే కీలకం. హ్మ్. హీరోయిన్ వల్లే కథ నడుస్తుంది. హ్మ్. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ తీశారు సినిమా. హ్మ్. అంటే ఆ సినిమాకి అంతే చాలు. హ్మ్. ఆ అంతకన్నా స్టోరీకి. ఆ స్టోరీకి, హ్మ్. ఆ కథకి ఇంకా వాళ్ళు అంటే ఎక్కడైనా అనిపిచ్చిందా? ఇంకొంచెం ఎక్కువ గ్రాండియర్‌గా తీస్తే బావుండు. లేదు. ఆ కథకి మీరు ఎక్కువ గ్రాండియర్‌గా తీయడం వల్ల ఉపయోగం లేదు. హ్మ్. వాళ్ళకి ఏం కావాలనుకున్నారో అది ముందు నుంచి వాళ్ళ ఎడిటింగ్ గాని, వాళ్ళ హ్మ్. స్క్రీన్ ప్లే కానీ చాలా అద్భుతంగా కొంత డైరెక్టర్‌కి ఇంటెలెక్చువాలిటీ ఉండాలి ఆ సినిమా తీయాలంటే. ఏజ్ డైరెక్టర్ పడితే ఆ డైరెక్టర్ ఆ సినిమా తీయలేడు. హ్మ్. ఒక్క 'వెంకటేష్ మహా' తప్ప. అంటే అలాంటోళ్ళు చేయగలరు. హ్మ్. సో, టోటల్‌గా మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. హ్మ్. హిట్టు, ఫ్లాపు, యావరేజ్. ఈ మూడిట్లలో 'రావ్ బహదూర్' సినిమాకి ఏదిస్తారు మీరు? సినిమా బావుంది. చాలా హ్మ్. మంచి సినిమా. హ్మ్. ప్రేక్షకులు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక ఇప్పటికే సినిమా రిలీజయ్యి హిట్ టాక్‌తో నడుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. 'మా ఇంటి బంగారం' సినిమా. సమంత నటించిన సినిమా చాలా రోజుల తర్వాత తెలుగులో రిలీజయింది. సో, 2 ఈ కొత్త సినిమాలు రిలీజయినాయి. 'నాగబంధం' అలాగే 'రావ్ బహదూర్' ఈ 2 సినిమాలని తట్టుకొని మరి ఆ సినిమాకి ఇంకా కలెక్షన్స్ ఒస్తాయా? లేకపోతే 'మా ఇంటి బంగారం' సినిమా కలెక్షన్స్ ఆగిపోతాయా? స్టిల్ ఇంకా మంచి కలెక్షన్‌తో రన్ అవుతుంది 'మా ఇంటి బంగారం'. హ్మ్. 'మా ఇంటి బంగారం' సినిమా ముందు నుంచి కూడా హ్మ్. కుటుంబ కథా చిత్రం అన్నట్టు వాళ్ళకి అడాప్ట్ చేసుకున్నారు ప్రేక్షకులు. అందువల్ల సినిమా ఫస్ట్ నుంచి రెవెన్యూ హిట్. హ్మ్. సమంతకి ప్రొడ్యూసర్‌గా ఆవిడకి చాలా విపరీతమైన మంచి పేరు తెచ్చింది. లాభాలు కూడా తెచ్చిపెట్టింది. హ్మ్. ఇన్ని సినిమాలొచ్చినా కూడా, ఇన్ని వారాలైనా కూడా, ఈ రోజుల్లో అన్ని వారాల సినిమా ఏదో ఆడట్లేదు కూడా. కానీ 'మా ఇంటి బంగారం' ఇంకా 50, 60% థియేటర్‌లో కొనసాగుతుంది. ఓకే. 100,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేస్తుందంటారా? 100,00,00,000 గ్రాస్ వస్తదా అని కాదు కానీ, ఇప్పటి వరకు కూడా సినిమాకి విపరీతమైన రెవెన్యూ వచ్చింది. ఇక ఫైనల్ క్వెషన్ 'మా ఇంటి బంగారం' సినిమా ట్రైలర్ చూసినప్పుడేమో ప్రామిసింగ్‌గా అనిపించింది అని చాలామంది చెప్పారు. సో, అదే విధంగా 'నాగబంధం' ట్రైలర్ చూసినప్పుడు కూడా ప్రామిసింగ్ అని చెప్పారు. 'రావ్ బహదూర్' చూస్తేనేమో కొంచెం మీరు ఇంటలెక్చువల్ అనే విధంగా మీరు చెప్పారు. కానీ 'నాగబంధం' ట్రైలర్ ఆకట్టుకున్నంత సినిమా ఆకట్టుకోలేదని మీ భావన అంతే కదా? ఆ! నా పర్సనల్ హ్మ్. నా పర్సనల్ ఉద్దేశం ప్రకారం వాళ్ళిచ్చిన హైప్‌కి తగ్గట్టు సినిమా లేదు అనిపించింది నాకైతే. ఓకే. జూలై 10వ తారీఖు 'లెనిన్' సినిమా రిలీజ్ కాబోతుంది. అఖిల్ అక్కినేని సినిమా. దాదాపు 3 సంవత్సరాల తర్వాత వస్తుంది సినిమా. ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? ట్రైలర్ చూసారా మీరు? చూసా. ఎలా అనిపించింది మీకు ట్రైలర్? 'లెనిన్' సినిమా ట్రైలర్ చాలా బావుంది. హ్మ్. నేను నేననే కాదు. హ్మ్. ప్రతి ప్రేక్షకుడు అది నాగార్జున అభిమానులు కావచ్చు, హ్మ్. అఖిల్ అభిమానులు కావచ్చు, సినిమా ప్రేక్షకుడు ఎవరైనా కావచ్చు, సినిమా అంటే ఇష్టం ఉన్నవాడు కాదు. అఖిల్‌కి మంచి హిట్ వస్తే బావుండని ఫస్ట్ నుంచి అఖిల్‌కి చాలా ఇంత సరైన హిట్ పడలేదని చాలా భావం ఉండిపోద్ది. హ్మ్. మనకి ఉంటది. ఒక మాస్ హిట్. ఎందుకంటే అంత కష్టపడి చేసిన అన్ని సినిమాలు చాలా మంచి సినిమాలొచ్చినాయి. హ్మ్. కానీ ఎందుకో అవి సరిగ్గా ఆడలేదు. ఈసారి అఖిల్ కొడతాడేమో నాకనిపిస్తుంది ఈ 'లెనిన్' సినిమా చూసిన తర్వాత. ఓకే. రైట్. థాంక్ యూ అండి. చూసారుగా వ్యూవర్స్ ఈరోజు విడుదలైన 2 సినిమాల్లో 'నాగబంధం' యావరేజ్ అలాగే 'రావ్ బహదూర్' హిట్ అని అంటున్నారు మా 'సాక్షి' సినిమా కరెస్పాండెంట్ పిఎస్ఎన్ రెడ్డి గారు. అలాగే
మా ఇంటి బంగారం ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. లెనిన్ సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉందని చెప్తున్నారు. థాంక్ యూ సార్. ధన్యవాదాలు. మనం ముగించే ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. చెప్పండి. ఏ సినిమాలైనా హిట్ ఫ్లాపుల గురించి ఎప్పుడు మనం మాట్లాడుకోకూడదు. హ్మ్. అవి ప్రేక్షకులు ఆదరించడం హ్మ్. ముందు ఇదివరకు ఎందుకు ఈ టాపిక్ నేను చివరిలో ఈ టాపిక్ తీసుకురావాల్సిందంటే హ్మ్. మా ఇంటి బంగారాన్ని ముందులో కొంచెం నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారా? స్ప్రెడ్ చేశారు. హ్మ్. కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళందరూ నిర్ణయాలు నోర్లు మూసుకున్నారు. మూసుకున్నారు. హ్మ్. అందువల్ల సినిమాకి ఒక రేటింగ్ ఇవ్వడం అనేది హిట్ ఫ్లాపులకి అతీతం సినిమా. హ్మ్. ఎందుకంటే ప్రతి సినిమా కూడా వాళ్ళు కోట్లు పెట్టి బాగా కష్టపడి సినిమాలు తీశారు. వీలైతే నీకు నచ్చితే ఆదరించడం లేదా కామ్గా ఉండడం తప్ప సినిమాలోనే ఉంటూ సినిమా అంటే ఇష్టపడేవాడు ఎవడో కూడా సినిమాని బ్యాడ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఏ సినిమా అయినా సరే. థాంక్ యూ సార్. ఈ విశ్లేషణలో జాయిన్ అయ్యి మీ విలువైన రివ్యూ మాకిచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.